హలో అందరికీ స్వాగతం. ఈరోజు కథలోకి. ఇది సాధారణ కథ కాదు. భావోద్వేగాలు, రహస్యాలు, ఊహించని మలుపులతో నిండిన ఒక ప్రత్యేకమైన ప్రయాణం. మొదటి క్షణం నుంచి చివరి వరకు మీ మనసును కట్టిపడేస్తుంది. ఇక ఆలస్యమెందుకు, ప్రారంభిందాం ఈ ప్రయాణాన్ని. దానికన్నా ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. నా పక్కనే ఉండి నన్ను కేరింగా చూసుకోవడం ఎంతో నచ్చిందని, కానీ ఆ యామిని కారణంగా మీరు ఎక్కడ నాకు దూరమైపోతారోనని అనుకున్నానని రాజ్తో చెబుతుంది కావ్య. మీరు గతం మరిచిపోవడాన్ని అవకాశం తీసుకొని ఆ యామిని నా నుంచి మిమ్మల్ని లాగేసుకోవాలని చూసిందని కావ్య చెప్పడంతో రాజ్ పూనకంతో ఊగిపోతాడు. యామిని అంతు చూస్తానంటూ రాజ్ ఆవేశంగా బయలుదేరగా కావ్య భర్తను ఆపాలని ట్రై చేస్తుంది. రాజ్ ఆవేశంగా వస్తుండటాన్ని వైదేహి, యామినీలు చూసి టెన్షన్ పడతారు. నా జీవితంలోకి నువ్వు రావద్దని చెప్పాను, అయినప్పటికీ వచ్చావంటుండగా రాజ్ పాదాలపై పడిన యామిని క్షమించమని అడుగుతుంది. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అని, నిన్ను దక్కించుకోవడానికి ఇలా చేశానని చెబుతుంది యామిని. శ్రీశైలం వెళ్లేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ నీవల్లే జరిగిందని తెలిస్తే నిన్నూ నీ ఫ్యామిలీని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇకనైనా రాజ్ని మరిచిపోమ్మని వైదేహి చెబుతున్నా వినిపించుకోకుండా నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వనని అంటుంది యామిని. కారులో వెళుతుండగా భార్యపై ప్రేమను చాటుకుంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ కుక్కలను, జంతువులను పుట్టించేది దేవుడే, కాని వాటికి తెలుసా, అంటే వాటికి ఆలోచించే శక్తి ఉందా అంటూ రుద్రాని ప్రశ్నించింది. అదే ఆలోచించే శక్తి మనకు మాత్రమే ఇచ్చాడు, దానికి కృతజ్ఞత కారణంగానే పూజలు, పండుగలు చేస్తారు అని కావ్య బదులిచ్చింది. దాంతో కావ్య బాగా చెప్పింది అని కొందరు కుటుంబ సభ్యులు అంటే, నా చెల్లినికి బాగా గడ్డిపెట్టింది అంటూ మరో ఫ్యామిలీ మెంబర్ కమెంట్ చేశాడు. దాంతో రుద్రాణి కూడా ఏం చేస్తుంది, అటు జంతువులా ఆలోచించకుండా మనిషిలా ఆలోచించలేకపోతోంది, చివరకు జంతువులా బిహేవ్ చేస్తుందని బామ్మ ఎద్దేవా చేసింది. దాంతో రుద్రాణి సీరియస్ అయింది. అంతలోనే కనకం ఇంటి గుమ్మం వరకు వచ్చి ఆగిపోతే, పరాయివాళ్లలాగా అక్కడే ఆగిపోయావంటూ బామ్మ ప్రశ్నించింది. మా ఇంటికి ముగ్గురు కోడళ్లని ఇచ్చిన వియంగురాలివి మీరు, లోపలికి రండి అంటే కనకం, ఆమె భర్త వచ్చి కూర్చున్నారు. దాంతో ఎప్పుడూ రాని మీరు ఇలా వచ్చారేంటి అని అడిగితే, వినాయక చవితి వస్తోంది కదా, ఇద్దరు కూతుర్లు గర్భంతో ఉన్నారు, కూతుర్లను, అల్లుళ్లను ఇంటికి తీసుకెళ్లి పండుగ జరుపుకుందామనుకుని వచ్చాను అని కనకం సమాధానమిచ్చింది. అందుకే ఒకసారి మిమ్మల్ని అడిగి తీసుకెళ్దామంటూ ఆగిపోయింది. దాంతో మీ కూతుర్లను మీరు తీసుకెళ్డానికి మొహమాటమెందుకు అని ఇందిరాదేవి అంటే, ఏంటి అత్తమ్మా, ఇప్పుడే మామయ్య అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుందామన్నాడుగా, నా కొడుకులను పండుగ రోజు ఎక్కడికి పంపను అంటూ తల్లి అపర్ణ చెప్పేసింది. నా కోడలు తొలిసారి తల్లి కాబోతున్నది, పండుగ రోజు ఇంట్లో అటూ ఇటూ తిరిగితే మాకు మంచి జరుగుతుంది అంటూ కనకంతో అపర్ణ అంది. దాంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అది నచ్చక మీరు మీ ప్రేమలు అంటూ రుద్రాణి మనసులో గొణుక్కుంది. వెంటనే కనకంతో మాట్లాడుతూ, వాళ్లను తీసుకెళ్లడం కంటే మీరు ఇద్దరే ఇక్కడికి రావచ్చు కదా అంటూ అపర్ణ సలహా ఇచ్చారు. ఆ మాటలకు రాజ్, కావ్య, ఇతర సభ్యులు ఆనందపడిపోయారు. దాంతో మీ నిర్ణయం మీరు తీసుకుంటే ఎలా అని అపర్ణను ప్రశ్నించారు. లేదు మామయ్య, ఈ ఇంటికి వచ్చినప్పుడే ఈ కుటుంబంలో సభ్యులమని కావ్య చెప్పింది. మాకు ఇక్కడే ఉండి పండుగ జరుపుకోవాలి అను ఉంది. ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఏది జరిగినా ఇక్కడే అంటూ కావ్య చెల్లెలు అంది. కావ్య కూడా ఇక్కడే పండుగ జరుపుకుందామని అనడంతో, మనమంతా ఇక్కడే వినాయక చవితిని జరుపుకుందాం అని ఇంటి పెద్ద సీతారామయ్య అన్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. అత్తయ్య క్షమించి ఉంటే వదిన కూడా ఇక్కడే సంతోషంగా ఉండేది అని కావ్య మనసులో బాధపడింది. ఇంత హ్యాపీ సమయంలో ఇలా ఉన్నావేంటి రాజ్ ప్రశ్నించాడు. రేపు మన ఇంట్లో వినాయక చవితి పూజ జరుగుతుంది, మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఇంకా బాధేమిటి అంటే అందరూ ఇక్కడే ఉన్నాం, కానీ ఓ సంఘటన గుర్తుకు వచ్చింది అంటే ఏమిటా ఆ సంఘటన అని కావ్యను రాజ్ అడిగితే, తన ఊరిలో ఒక ఆమె ఉండేది అంటూ ఒక కథను చెప్పడం మొదలుపెట్టింది. కాని తమ కుటుంబ సభ్యులను బాధించింది. ఆ అమ్మాయి అందరి ప్రాణాలు పోయేలా చేసింది. ఒకరోజు మెడలో దండలతో ఇంటికి వచ్చింది. అప్పుడు అనుకున్న ప్రాణం అనుకున్నా ఆమె తల్లిదండ్రులు ఆదరిస్తారని అనుకున్నది. కాని పేరెంట్స్ శత్రువులుగా మారిపోతారని అనుకోలేదు. 15 ఏళ్లుగా పుట్టింటికి దూరమైంది. తల్లికి దగ్గర కావాలని, కుటుంబంతో పండుగ జరుపుకోవాలని అనుకుంటున్నది. కాని ఆశ తీరడం లేదు.
అది గుర్తుకు వచ్చింది అంటే ఇంతకు ఆమె ఎవరు అని రాజ్ అడిగితే తల్లి పేరు అపర్ణ. కలపాలని ప్రయత్నిస్తున్నది కావ్య, కలపలేకపోతున్నది మీ అక్క రేవతి అని బాంబు పేల్చింది. అయితే మా అక్క రేవతి గురించి ఎలా తెలుసు? ఆమె పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటే రాజ్ అంటే అవును, ఆమె హైదరాబాద్లోనే ఉంది. మీరు గతం మరిచిపోయినప్పుడు మీరు 2 రోజులు ఆమె ఇంట్లోనే ఉన్నారు. మీకు తెలియకపోయినా ఆమెను అక్క అంటూ పిలిచారు. తనకు మీరంటే ఇష్టం. తన కొడుకుకు స్వరాజ్ అని మీ పేరే పెట్టుకుంది. ఆమె ఎన్నో కష్టాలు పడుతున్నది అంటూ కావ్య కథంతా చెప్పింది. మీ అక్క రహమత్నగర్ బస్తీలో ఉందా అని రాజ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. బస్తీలో ఉందా, వెళ్ళి తీసుకొద్దాం పదా అంటే అంత ఈజీ కాదు. గతంలో ఓసారి తీసుకొస్తే మీ అమ్మ బయటకు పంపించింది. మీ కొడుకు మా కుటుంబానికి సంబంధం లేకుండా ఉంటాడు అంటూ రేవతిని మీ అమ్మ తిట్టి పంపించింది. దాంతో రాజ్ బాధపడి అక్కను ఇంటికి తీసుకొద్దామని అన్నాడు. రాజ్ మాటలకు అడ్డుపడుతూ రేవతి అక్కను ఎలా తీసుకొస్తారు అని కావ్య అడిగితే ఎలాగైనా తీసుకొద్దాం పదా అని రాజ్ బయలుదేరాడు. రాజ్ వెళ్లేసరికి అల్లుడు స్వరాజ్, ఈసారి వినాయక చవితి మన ఇంట్లో కాకుండా ఫ్రెండ్ ఇంట్లో జరుపుకుందామంటే అది కుదరదు, అక్కడ నేను ఉండలేను అంటే రేవతి అంటే ఆ మాటలు రాజ్ విన్న రాజ్, వాడికి అమ్మగా ఉండలేరు, కాని ఆ ఇంటి ఆడపడుచుగా ఉంటావు అని రాజన్నాడు. ఆ మాటలకు రామ్ అని రేవతి అంటే రామ్ కాదు, రాజ్ ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు అనగానే రేవతి వెళ్లి కౌగిలించుకుంది. నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, అమ్మ వల్ల నాకు దూరమవుతావు అని అనుకున్నాను అని రేవతి అంటే నీకోసం వెతకని ప్రాంతం లేదు అని రాజ్ అన్నాడు. ఇక ఇంటికి తీసుకెళ్దామని డిసైడయ్యాను. రేపు గణేష్ పండుగకు తీసుకెళ్దామని వచ్చాను. మా ఫ్రెండు వాళ్ల ఇంటుకా అని స్వరాజ్ అంటే ఫ్రెండ్ ఇంటు కాదు, మీ అమ్మమ్మ ఇంటు అని రాజ్ చెప్పాడు. గతమంతా పీడకల అనుకుని అన్నీ మరచిపోండి బావా అంటే నేను రాలేను, అమ్మకు దగ్గర కావడానికి ప్రయత్నించాను, కాని మమ్మల్ని దూరం చేసింది. మళ్ళీ ఆ దూరాన్ని పెంచుకోలేను అంటే ఆ దూరాన్ని తగ్గించి దగ్గరయ్యేలా చేస్తాను అంటే సరే వస్తాను అంటూ రేవతి హామీ ఇచ్చింది. రాజ్ కావ్య వెళ్లిన తర్వాత ఇక నువ్వు కార్చాల్సింది కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు అని అన్నాడు. ఇదిలా ఉండగా అప్పు గర్భవతి అని డాక్టర్తో భర్త చెప్పించాడు. డాక్టర్ రిపోర్ట్లు చూసి వారికి ఇచ్చేశారు. అంతలోనే కావ్య రిపోర్ట్లు అంటూ డాక్టర్ వద్దకు నర్సు వచ్చింది. అయితే కావ్య రావడమెందుకు, మీకు ఇచ్చేస్తా అంటూ వాటిని చూసి డాక్టర్ షాక్ అయింది. ఏదైనా ప్రాబ్లం ఉందా అని అప్పు అడిగితే వాటిల్లో ప్రాబ్లం ఉంది, గర్భసంచిలో సమస్య ఉంది, ఆమె గర్భసంచిని ప్రసవం వరకు మోయలేదు అంటూ అప్పుకి షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇదే ఈరోజు కథ. ఇంకా ఎన్నో మలుపులు, ఆసక్తికరమైన సంఘటనలు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని కోల్పోకుండా ఉండాలంటే మా కథను ఎప్పటికప్పుడు వీక్షించండి.